2024 సెన్సేషనల్ హీరోయిన్ అంటే నయన్ సారిక అనే చెప్పాలి. కా సినిమాలు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సాధించడంతో హీరోలకు లక్కీ లేడీగా మారింది. ఈ సక్సెస్ల దెబ్బకు టాలీవుడ్లో మేడంకు ఇక తిరుగులేదు అని అనుకుంటున్న టైంలో భారీ గ్యాప్ తీసుకుంది. ఈ గ్యాప్ నేనిచ్చింది కాదు, వచ్చిందంతే అంటోన్న ఈ భామ సెలెక్టివ్గా సినిమాలు చేసుకుంటూ కెరీర్ బిల్డ్ చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మోహన్ లాల్ వృషభతో హ్యాట్రిక్ పై కన్నేసింది. కానీ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ ఏడాది గ్యాప్ ఇచ్చిన నెక్స్ట్ ఇయర్ మాత్రం వరుస సినిమాలతో టచ్లో ఉంటానంటోంది నయన్ సారిక. ప్రజెంట్ తెలుగులో శ్రీ విష్ణు సరసన విష్ణు విన్యాసంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రిలీజ్ కాబోతోంది. అలాగే సంగీత్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న ఓ సినిమాకు కూడా కమిట్ అయ్యింది. నిహారిక కొనిదల ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇది కూడా వచ్చే ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కన్నడ స్టార్ హీరో గోల్డెన్ స్టార్ గణేష్ అప్కమింగ్ ప్రాజెక్ట్ పినాకాలో నటిస్తోంది. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. షూటింగ్ విఎఫ్ఎక్స్ కారణంగా ఈ సినిమా రిలీజ్ నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అయ్యింది. విజువల్ వండర్గా తెరకెక్కుతోన్న పినాకాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. సారా అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తండ్రి రాజ్ అర్జున్ కూడా సినీ నటుడే. 1.5 ఏళ్ల వయసులోనే మొట్టమొదటి టీవీ యాడ్లో నటించింది సారా అర్జున్. 2011లో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్ దర్శకత్వంలో వచ్చిన దైవ తిరుమగల్ చిత్రంలో విక్రమ్ కూతురిగా నీలా అనే పాత్రలో నటించింది. మతి స్థిమితం లేని తండ్రి కూతురిగా ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను కదిలించాయి. నాన్న తమిళ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ సారాకు తెలుగులో విశేష గుర్తింపు తెచ్చింది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో వచ్చిన దాగుడు మూత దండాకోర్ సినిమాలో సారా బంగారం అనే క్యూట్ మనవరాలిగా నటించి మెప్పించింది. మలయాళంలో ఆన్ మారియా కలిప్పిలాను సినిమాతో ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. ఆ తర్వాత మణిరత్నం రూపొందించిన పొన్నియిన్ సెల్వన్ 1-2లో సారా అర్జున్ పోషించిన ఐశ్వర్యారాయ్ చిన్నప్పటి పాత్ర సినిమాకే హైలైట్గా నిలిచింది. ఇక ఇప్పుడు 20 ఏళ్ల వయసులో దురంధర్ మూవీలో హీరోయిన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది సారా అర్జున్. స్టార్ హీరో రణ్వీర్ సింగ్ సరసన హీరోయిన్గా నటించి తన కెరీర్లో మొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అనగనగా ఒక రాజు. ఆ రాజుగారి పెళ్లి సందడి జోరు మామూలుగా లేదు. ఇంతకీ ఆ రాజు ఎవరో తెలుసా? నవీన్ పోలిశెట్టినే. ఆయన హీరోగా నటిస్తున్న అనగనగా ఒక రాజు సినిమా నుంచి మేకర్స్ రాజుగారి పెళ్లిరో అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ పాటను అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ ఎంతో ఎనర్జెటిక్గా పాడి ఆకట్టుకోగా మిక్కీ జే మేయర్ సంగీతం ఈ పాటకు ప్రాణం పోసింది. అలాగే ఈ పాటలో పెళ్లి సందడి, సంబరాలు, రాజుగారి స్టైల్లో నవీన్ పోలిశెట్టి చేసిన హంగామా అన్నీ కలిసి పెళ్లి జోష్ను పెంచేసింది. ఇక ఈ సినిమాకు మారీ డైరెక్టర్ కాగా సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టితో కలిసి మీనాక్షి చౌదరి నటిస్తోంది. గతంలో రిలీజ్ అయిన పాటతో పాటు ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పాట సినిమాపై మరింత హైప్ను క్రియేట్ చేస్తోందనడంలో సందేహం లేదు. 2026 సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్కు రెడీ అవుతోంది. ఈ సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్లో తక్కువ సమయంలోనే స్టార్ యాక్ట్రెస్గా ఎదిగిన కియారా అద్వానీ టాలీవుడ్లో మాత్రం సక్సెస్ఫుల్ హీరోయిన్ అనిపించుకోలేకపోతున్నారు. తెలుగులో ఇప్పటి వరకు 3 సినిమాలు చేస్తే మహేష్ బాబుతో వర్కౌట్ అయిన మ్యాజిక్ రామ్ చరణ్ విషయంలో ఫెయిల్ అవుతోంది. వినయ విధేయరామ తేడా కొట్టిన గేమ్ చేంజర్తో మరో అవకాశం వచ్చినప్పటికీ కంటెంట్ లేకపోవడంతో ఆడియన్స్ తిప్పికొట్టారు. దాంతో కియారా ఖాతాలో ఫ్లాప్ వచ్చి చేరింది. హిందీలోనూ వార్ 2 రూపంలో మరో డిజాస్టర్ కియారా అద్వానీ ఖాతాలో చేరింది. 2 పీస్ బికినీ వేసిన హీరోతో రొమాన్స్ సీన్స్లో రెచ్చిపోయినా కూడా హృతిక్ ఎన్టీఆర్ మానియా ముందు కియారా కనబడలేదు. పోనీ బొమ్మ హిట్ పడి క్రెడిట్ కాస్తైనా కొట్టేయొచ్చు అనుకుంటే సీన్ రివర్స్ అయింది. అంతలో ప్రెగ్నెన్సీ కారణంగా డాన్ 3, శక్తిశాలిని చిత్రాలు మిస్ చేసుకున్నారు. డెలివరీ అయ్యాక ఇక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా టాక్సిక్ ప్రాజెక్ట్కు డేట్స్ కేటాయించారు. ఇక ఈ మూవీతో శాండల్వుడ్ డెబ్యూకి కియారా రెడీ అయ్యారు. కన్నడలో అత్యంత భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్తో తెరకెక్కుతోన్న సినిమా టాక్సిక్. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యష్ నుంచి రాబోతున్న ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మేకర్స్ సినిమాను హాలీవుడ్ లెవెల్లో తీర్చిదిద్దుతుండడంతో హైప్ మామూలుగా లేదు. హాలీవుడ్, నార్త్, సౌత్ మార్కెట్ టార్గెట్ చేసేందుకు టాప్ హీరోయిన్లను రంగంలోకి దింపింది చిత్ర యూనిట్. కియారా అద్వానీతో పాటు నయనతార, హుమా కురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ లాంటి ముద్దుగుమ్మలు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమాలో నదియా క్యారెక్టర్ను కియారా చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఏకంగా 15 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. నయన్ కన్నా కియారాకే పారితోషికం ఎక్కువట. సౌత్లో సరైన హిట్ లేకున్నా కియారా భారీగానే డిమాండ్ చేస్తున్నారు. మరి టాక్సిక్తో ట్రాక్ ఎక్కుతారేమో చూడాలి. ప్రస్తుతం టాలీవుడ్లో ఒకే ఒక్క సినిమా స్క్రిప్ట్, 2 స్టార్ హీరోలు, ఒక స్టార్ డైరెక్టర్ చుట్టూ తిరుగుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసిన భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ గాడ్ ఆఫ్ వార్ కార్తికేయ. గత 2 రోజులుగా ఈ ప్రాజెక్ట్ గురించి వినిపిస్తున్న వార్తలు అటు ఎన్టీఆర్, ఇటు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద రచ్చకే దారితీశాయి. నిజానికి గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ తదుపరి సినిమా అల్లు అర్జున్తో ఉంటుందని అందరూ ఆశించారు. కానీ అనూహ్యంగా బన్నీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను అట్లీతో ప్రకటించడంతో త్రివిక్రమ్ ఒక్కసారిగా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వెంకటేష్ ఒక సినిమా మొదలుపెట్టి దాదాపు 1 ఏడాది కాలం వృధా అయిన తర్వాత త్రివిక్రమ్ అదే మైథలాజికల్ టచ్ ఉన్న కథను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లారు. గతంలో ఒక ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా కూడా ఎన్టీఆర్ సానుకూలంగా స్పందించడంతో ఈ క్రేజీ కాంబో ఫిక్స్ అని అందరూ భావించారు. ఎన్టీఆర్తో సినిమా ఓకే అనుకున్నా ఇక్కడ హీరో డేట్స్ పెద్ద సమస్యగా మారాయి. ఎందుకంటే ఎన్టీఆర్ చేతిలో ప్రశాంత్ నీల్ డ్రాగన్, దేవరా 2 సినిమాలు ఉన్నాయి. ప్రశాంత్ నీల్ సినిమా తర్వాతే త్రివిక్రమ్ మూవీ ఉండాలి. కానీ నీల్ సినిమా అనుకున్నంత వేగంగా సాగటం లేదు. ఒకవేళ ఈలోపు దేవరా 2 మొదలైతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ 2028 వరకు వెళ్లే ప్రమాదం ఉంది. త్రివిక్రమ్ మాత్రం 2026 సమ్మర్ నాటికి సిద్ధంగా ఉండాలని చూస్తున్నారు. అంతకాలం వెయిట్ చేయటం ఆయనకు ఇష్టం లేదు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే బన్నీ 2026 సమ్మర్కు ఫ్రీ అవుతున్నారనే వార్త బయటికి రావడంతో త్రివిక్రమ్ మళ్ళీ బన్నీ క్యాంప్ వైపు చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి 2 ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి టైం, మరోటి మార్కెట్ విషయానికి వస్తే కనుక ఎన్టీఆర్ మార్కెట్ 500 కోట్ల రేంజ్లో ఉంటే బన్నీ పుష్పతో 1000 కోట్ల క్లబ్లో చేరిపోయారు. ఇలాంటి భారీ మైథలాజికల్ సినిమాకు బన్నీ మార్కెట్ పెద్ద ప్లస్ అవుతుందని త్రివిక్రమ్ ఆలోచన కావచ్చని అంటున్నారు. ఎన్టీఆర్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడటం కంటే ఫ్రీగా ఉన్న బన్నీతో ముందుకు వెళ్లటం మేలని భావిస్తున్నట్లు కూడా ఒక ప్రచారం ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు త్రివిక్రమ్ను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. గతంలో ఎవరూ లేని సమయంలో అరవింద సమేతతో ఎన్టీఆర్ అవకాశం ఇచ్చారని, ఇప్పుడు త్రివిక్రమ్ ఇలా హ్యాండ్ ఇవ్వటం సరికాదని మండిపడుతున్నారు. ఒకవేళ త్రివిక్రమ్ ఇప్పుడు బన్నీ వైపు వెళ్తే భవిష్యత్తులో ఎన్టీఆర్ తలుపులు త్రివిక్రమ్కే కాకుండా హారిక హాసిని బ్యానర్కు కూడా మూతపడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. నిజానికి ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ఊగిసటాట్లో ఉందని అంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ దేవరా 2ని పక్కన పెట్టి ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత వెంటనే త్రివిక్రమ్తో సినిమా చేస్తారా, లేదా మరి త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం వేచి ఉంటారా, లేక బన్నీ దగ్గరకు వెళ్తారా, ఏమవుతుందో కాలమే సమాధానం చెప్పాలి.